అందరికీ నమస్తే అండి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 2 ప్లేస్ ఇచ్చారు. పార్టీలో ఇంటర్నల్ వ్యవహారాలన్నింటిలో కూడా ఆయనకు పట్టిచ్చారు. అంత హవా జరుగుతుండగా, అంత హవా నడుస్తుండగా పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద కన్నేశారు. జనసేన పార్టీలో ఆయన్ను చేర్చుకుంటే ఒక 3-4 జిల్లాల్లో జనసేన పార్టీ బలపడతాది అని ఆయన బలంగా నమ్ముతున్నారు. దానికి సంబంధించి తను డైరెక్ట్గా మాట్లాడినప్పటికీ తన పార్టీ ప్రతినిధుల చేత మాట్లాడిస్తున్నారు. ఇలా ఒకే నాయకుడు చుట్టూ ఇద్దరు రెండు పార్టీల్లో ప్రధాన నాయకులు ఎందుకు కన్నేశారు చెప్పడానికి కాస్త అతిశయోక్తిగా ఉండొచ్చు. ఆయన పేరు బొత్స సత్యనారాయణ గారు. బొత్స గారి గురించి ఇంత ప్రాముఖ్యం, ఇంత లేపు చెప్తే మీకు కూడా ఆశ్చర్యంగా ఉండొచ్చు. అదేంటి ఆయన సీన్ అయిపోయింది, బొత్స సత్యనారాయణ గారికి ఇప్పుడేం వాల్యూ ఉంది, ఓడిపోయారు కదా, పని అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పోటీ చేసిన ప్రతి నియోజకవర్గం ఓడిపోయారు, పరువు పోయింది, పట్టుపోయింది అని అనుకోవచ్చు, అతిశయోక్తి అనిపించవచ్చు. కానీ బొత్స గారిలో ఆయనతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ, లేదా ఆయన చేసే రాజకీయ వ్యవహారాలు చూసినప్పుడు కానీ, ఆయన చక్కబెట్టే వ్యవహారాలు చూసినప్పుడు కానీ, ఆయనకున్న పొలిటికల్ పరిజ్ఞానం, రాజకీయ వ్యూహాలు చూసినప్పుడు కానీ పార్టీలు ఆయన మీద మనసు పారేసుకుంటాయి. అండ్ ఆయన్ను దగ్గర పెట్టుకోవాలి, పార్టీలో పెట్టుకోవాలని చూస్తాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బొత్స గారిని ఎక్కడ పెట్టారో అక్కడ పెట్టారు. కీలకమైన శాఖలు ఇచ్చారు. ఫస్ట్ మున్సిపల్ శాఖ, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఇచ్చారు. ప్రయారిటీ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కొంత అవినీతి జరుగుతున్నప్పటికీ చూసి చూడనట్టు ఉన్నారు. ఇతర శాఖల్లో అవినీతి జరిగితే తను ఊరుకునేవాళ్ళు కాదు. తన దగ్గరికి నువ్వెందుకు చేస్తావు, నేను చేయాలి కదా అనుకునే టైపు ఉండేవాళ్ళు. కానీ విద్యాశాఖలో కొన్ని వ్యవహారాల మీద చూసి చూడనట్టు ఉన్నారు. ఇవి అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాస్త ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా బొత్స సత్యనారాయణ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మండలిలో విపక్ష నేతగా ఇచ్చారు, మండలిలో ప్రతిపక్ష నేతగా ఇచ్చారు, కీలకమైన హోదా. ఒక రకంగా తను నా తండ్రితో సమానము అని ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా బహిరంగంగా సభ మీదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు బొత్స సత్యనారాయణ గారు బాగా ఎమోషన్ అయ్యారు. ఆ వీడియో అండ్ ఆ ఫొటోస్ ఇప్పటికి చాలామంది చూసే ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య అంత స్ట్రాంగ్ బంధం ఏర్పడిందనమాట. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత బలంగా, అంత పట్టుగా, ఆల్మోస్ట్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్న బొత్స గారిని జనసేన పార్టీలోకి ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బొత్స గారి హవా నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చాలామంది నాయకులతో మాట్లాడుతున్నారు. చాలా జిల్లాల రాజకీయాల్లో వేలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా బొత్స గారికి ఖచ్చితంగా సంప్రదిస్తున్నారు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు సంప్రదించే టైప్ కాదు, కానీ ఇప్పుడు సంప్రదిస్తున్నారు. ఎందుకంటే అంత ప్రయారిటీ ఇస్తున్నారు. ఆయన బీసీ సామాజిక వర్గం ప్లస్ ఉత్తరాంధ్రలో పట్టు ఉంది. ఒకప్పుడు ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మంత్రిగా పనిచేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో మీద మంచి పట్టు ఉంది బొత్స గారికి. పరిచయాలు ఉన్నాయి, విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. సో అవి ఏమైనా ఉపయోగపడతాయేమోనని ఆశిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక టార్గెటెడ్ 2029 ఎన్నికల నాటికి ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి. జనసేన పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది, ఓటింగ్ ఉంది, అలాగే కుర్రాళ్ళ బలం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా బయటకు వెళ్తే విపరీతంగా క్రౌడ్ విపరీతంగా వస్తారు. కానీ వాళ్ళను ఓటింగ్ వరకు తీసుకురావాలి అంటే, జనసేన పార్టీ సొంతంగా బలం పెంచుకోవాలి అంటే లీడర్స్ కావాలి, బలమైన నాయకులు కావాలి. అంటే ఇప్పుడు పార్టీలో ఉన్నత స్థాయిలో పార్టీ అధ్యక్షుడిగా తను, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు లేదా సోషల్ మీడియా కార్యకర్తలుగా కుర్రోళ్ళు ఉన్నారు. ఆ మధ్యలోనే లీడర్షిప్ అనమాట. రకరకాల స్థాయిలో జిల్లా స్థాయి నాయకత్వం, నియోజకవర్గ స్థాయి నాయకత్వం, మండల స్థాయి నాయకత్వం, గ్రామ స్థాయి నాయకత్వం కావాలి. పొలిటికల్ స్ట్రక్చర్ కావాలి జనసేన పార్టీకి. ఇప్పుడు ఆ పొలిటికల్ స్ట్రక్చర్ రావాలి అంటే బలమైన నాయకులు ఉండాలి జిల్లాల వారీగా. ఈ క్రమంలోనే ఆయన చాలా జిల్లాల్లో వైసీపీలో ఉన్న బలమైన నాయకులను చేర్చుకుంటున్నారు. దానిలో భాగంగా బొత్స సత్యనారాయణ గారు కూడా జనసేన పార్టీలో చేరితే ఆ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా పార్టీ బలోపేతం అవుద్ది. ప్లస్ ఆయన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తూర్పు కాపు సామాజిక వర్గం ఎక్కువ. వాళ్ళు డామినేట్ చేసే ఓటింగు
దాదాపుగా ఉత్తరాంధ్ర మొత్తం మీద 34 నియోజకవర్గాలు ఉంటే సుమారుగా 18 నియోజకవర్గాల్లో వాళ్ళు గెలుపు ఓటములను శాసించే స్థితిలో ఉన్నారు. ఆల్మోస్ట్ విజయనగరం జిల్లాలో అన్ని సీట్లు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఈవెన్ శ్రీకాకుళం జిల్లాలో కొన్ని సీట్లు, విశాఖపట్నం జిల్లాలో కూడా కొన్ని సీట్లు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, వాళ్ళ సామాజిక వర్గం. ప్లస్ ఆ సామాజిక వర్గానికి బొత్స గారు పెద్ద దిక్కు. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా ఆ సామాజిక వర్గంలో నాయకులు ఉన్నప్పటికీ, ఇప్పుడు బొత్స గారి మీద గెలిచారు కదా కళా వెంకట్రావు గారు, ఆయన ఆ సామాజిక వర్గమే. అండ్ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు అదే సామాజిక వర్గం ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీలో లీడర్స్ ఉన్నప్పటికీ బొత్స గారి పట్టు వేరు, బొత్స గారి పరిచయాలు వేరు, బొత్స గారి రాజకీయం వేరు. సో అందుకని ఆయన జనసేన పార్టీలోకి వస్తే జనసేన పార్టీలో ఈ కమ్యూనిటీలో బలమైన నాయకత్వం లేదు, కాబట్టి ఉపయోగపడుతుంది అని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు. ఆ 3 జిల్లాల్లో ఈ సామాజిక వర్గం ప్లస్ ఆ లీడర్షిప్, అలాగే బొత్స గారికి ఉన్న పరిచయాలతో ఇతర జిల్లాల్లో కూడా ఉపయోగపడవచ్చు అని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. అందుకే బొత్స గారిని జనసేన పార్టీలో చేర్చుకోవడానికి సాధారణంగా వేరే నాయకులు జనసేన పార్టీనే సంప్రదిస్తారు, మేము వస్తాము పార్టీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఈ ఒక్క నాయకుడి విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, తన పార్టీలోకి తీసుకుంటే బాగుంటుంది, ప్రయత్నించండి, ట్రై చేయండి అని. అంత బాండింగ్ ఉంది. సో ఏం జరుగుతుందనే చెప్పలేం. నాకు తెలిసి అయితే బొత్స గారి పార్టీ మారే ఆలోచనలో లేరు. ఎందుకంటే ఆయనకు జగన్ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు, పార్టీ నిర్ణయాల్లో కూడా కీలకమైన ప్రయారిటీ ఇస్తున్నారు. ప్లస్ గతంలో చాలా సంపాదించుకున్నారు కాబట్టి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఏమీ లేదు. ప్లస్ ఈ కేసులు కూడా పెద్దగా ఆయన జోలికి ఎవరు వెళ్ళరు, ఆయన మీద కేసు పెట్టరు. ఆయన మద్యం కంపెనీ ఉందంటారు, ఆయన ఆ స్కామ్ చేశారంటారు, ఈ స్కామ్ చేశారంటారు, కానీ ఆయన మీద కేసులు పెట్టే సాహసం ఎవరు చేయరు. చూడండి, టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా వేరే వైసీపీ నాయకుడి మీద వేరే వాళ్ళ మీద కేసులు పెడతారేమో కానీ బొత్స గారి మీద కేసులు పెట్టట్లేదు. మీరు ఆలోచించారా? అంతెందుకు బొత్స గారిని ఎవరినైనా గట్టిగా టార్గెట్ చేస్తున్నారా? బొత్స గారిని ఎవరైనా గట్టిగా టార్గెట్ చేస్తున్నారా, విమర్శిస్తున్నారా? ఆయన అవినీతిని బయటకు తీస్తాం, ఆయన కబ్జా చేసిన భూములను బయటకు తీస్తాం, ఆయన మద్యం కంపెనీలో అక్రమాలన్నీ బయటకు తీస్తామని ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడరు. అది ఆ జిల్లాలో అతనికి ఆ పెద్దరికం ఉంది. సో ఆ పెద్దరికం జనసేన పార్టీకి ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు. చూడాలి ఏం జరుగుతుందని.